నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి. మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లిలో 4వ మహాసభలు. బీసీలపై ప్రేమ ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించాలని డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈరోజు మాస శివరాత్రి పురస్కరించుకొని శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, మహాలింగార్చన కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మొదటగా ధర్మకుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడెమొక్కును కట్టేసి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. सप्तमेषु श्वेत्वम् सप्तमाष्टमेषु श्वेत्वम् अष्टमानवमेषु श्वेत्वम् नवमादशमेषु श्वेत्वम् दशमादेकादशेषु श्वेत्वम् एकादशाद्वादशेषु श्वेत्वम् द्वादशास्त्रयोदशेषु श्वेत्वम् त्रयोदशाचतुर्दशेषु श्वेत्वम् चतुर्दशाष्टमेषु श्वेत्वम् पञ्चदशाषोडशेषु श्वेत्वम् षोडशासप्तदशेषु श्वेत्वम् सप्तदशाष्टादशेषु श्वेत्वम् अष्टादशा एकादशेषु श्वेत्वम् एकादशविंशाविंशेषु श्वेत्वम् विंशा एकविंशेषु श्वेत्वम् एकविंशात्वाविंशतिविंशेषु श्वेत्वम् पंचविंशाशत्विंशेषु श्वेत्वम् षड्विंशाशत्विंशेषु श्वेत्वम् सप्तविंशाष्टाविंशेषु श्वेत्वम् अष्टाविंशा एकादशविंशेषु श्वेत्वम्
అవును. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు డిమాండ్ల సాధన కోసం కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు తంగలపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ హాల్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా నిన్నటి రోజున ప్రమాదంలో మరణించిన తంగలపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు దాచారం భూమయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణతో పాటు పల్స్ పోలియో, ఓటర్ నమోదు, ఎన్నికల నిర్వహణ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు చేస్తున్నారని, ప్రజలకు కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటి అంటువ్యాధులు ప్రబలిన ప్రజల అనారోగ్యాలకు గురి కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం సేవలు అందిస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని మండిపడ్డారు. అట్టడుగు వర్గాలకు సంబంధించిన పంచాయతీ సిబ్బందికి మా యూనియన్ అండగా నిలబడి అనేక ఆందోళనలు, పోరాటాలు, సమ్మెలు చేసినప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయకుండా పంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పంచాయతీ సిబ్బందికి నష్టదాయకమైన పని భారాన్ని పెంచి వారిని బానిసలుగా మార్చే మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు, జీవో నెంబర్ 51 సవరణ, కేటగిరీలు కొనసాగించడం, వేతనాలు 2వ PRC పరిధిలోకి తీసుకురావడం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పర్మనెంట్ అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, ఈఎస్ఐ, PF, ఇన్సూరెన్స్ సౌకర్యం, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, కారోబార్, బిల్ కలెక్టర్లు, గుమస్తాలకు స్పెషల్ స్టేటస్ ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ఇట్టి పోరాటాల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ ఐక్యంగా పాల్గొని తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులుగా కోడం రమణ, జిల్లా అధ్యక్షులుగా బుర్ర శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా అన్నల్టాస్ గణేష్, వర్కోల్ మల్లయ్య, అక్కల గంజయ్య, లోకిని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా నారాపురం నర్సయ్య, అంజయ్య, సందెల మహేష్, మామిడి నరేష్లతో పాటుగా మిగతా మండలాల అధ్యక్షులు, కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు మనం 8 గంటలు పని చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే 8 గంటలు కాదు 12 గంటలు పని చేయాలంటాడు. 12 గంటలు పని చేయాలంటాడు. ఇప్పటి వరకు మనకి ఏదైనా హక్కు రాకపోతే, మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏమన్నా బాధ అనిపిస్తే పని చేసి సమ్మె చేసే హక్కు మనకు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటున్నాడంటే అసలు కార్మికుడు ఎవడు ఈ దేశంలో సమ్మె చేయడానికి లేదు, సమ్మె హక్కు తీసేస్తా. అసలు ఈ దేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎవడు సంఘాలు పెట్టుకునే హక్కు లేదు. సంఘాలు పెట్టుకోవడం మూలంగా, సంఘాలు ఉండడం మూలంగా ఆ సంఘాలు పెట్టుకొని ఆ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తూ, సమ్మెలు చేస్తూ, పనిచేయకుండా ఈ దేశాన్ని దివాలా తీస్తున్నారు కార్మికులు. కాబట్టి అసలు సంఘాలే లేకుండా అయిపోతుందని ఆయన కంకణం కట్టుకున్నాడు. అట్లాగే ఇప్పటి వరకు కార్మికులకు మనకు లేవు. కొంతమంది కార్మికులకు PF, ESI, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు
ఇట్లాంటి అనేక పెన్షను ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎవరికో కాదు, మన అన్నలు మున్సిపల్ కార్మికులకే ఉన్నాయి. మన తోటి అన్నలు మనం గ్రామాల్లో చేస్తే వాళ్ళు పట్టణాల్లో పనిచేస్తున్నారు, మన పనే, కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మనకు లేవు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటాడంటే ఆ ఉన్నోళ్ళకే కూడా విక్తా అంటున్నాడు. మనమేమో మా అన్నలకు ఇస్తారు, మాకెందుకు ఇవ్వని మనం కొట్లాడుతున్నాం. మేము కూడా అదే కష్టం చేస్తున్నాం కదా అని మనం కొట్లాడుతున్నాం. కానీ మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే అసలు ఉన్నోళ్ళ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు ఈరోజు జరిగాయి. ఈ మహాసభల్లో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది. మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని, కనీస వేతనాన్ని 26,000 ఇస్తామని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి పథకాలు అమలు చేస్తామని, అందరికీ గుర్తింపు కార్డు ఇస్తామని, పని భద్రత కల్పిస్తామని, పర్మనెంట్ కోసం కూడా ఆలోచిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు గడిచిన అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాం. మంత్రి సీతక్క గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిశాం. అయినా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, దళితులు ఎక్కువ మంది ఉంటారు, మహిళలు ఉంటారు. ఇట్లాంటి పేద కార్మికుల పట్ల ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి, వారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పోరాటాల్లో, ఉద్యమాల్లో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారని, అట్లాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. బీసీ రిజర్వేషన్ పోరాటం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. బీసీ బంద్ పేరుతో బీసీ సంఘాలలో కలిసి ఆది శ్రీనివాస్ ఒక్కరోజు ముందే మీటింగ్ పెట్టి బీసీ రిజర్వేషన్ కు బీజేపీ వ్యతిరేకంగా ప్రవహిస్తుందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గోపి పేర్కొన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆమోదిస్తేనే బిల్లు కేంద్రం వరకు వెళ్లిందన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీసీలపై ఆది శ్రీనివాస్ కు ప్రేమ ఉంటే బకాయిలు ఉన్న బీసీ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమ్మల శ్రీకాంత్, మ్యాన్రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. నిన్నటి రోజున ఏదైతే బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినాయో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి, దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఆ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేసిండ్రు. దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ బంద్ కంటే ఒక్కరోజు ముందే ఈ డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదని. గవర్నర్ దగ్గర బిల్ ఆగింది అంటున్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందంటున్నారు. మా 8 మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది. మా 2 మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది 42%కి 42% బీసీలకే అయితే 10% ముస్లింలకు కాకుండా 42%కి 42% బీసీలకే చేసినట్టయితే నేనే గౌరవ ప్రధానమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పాను. దాన్ని పట్టించుకునే నాదులు లేడు కాంగ్రెస్ పార్టీ జీవో చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఎన్నికలు చేయాలి కానీ రిజర్వేషన్ చేయలేదని కోర్టు కట్టేసింది.
మరి కోర్టుకు వచ్చేసిన తర్వాత నిన్నటి రోజున బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకులు కలిసి ఏదైతే ధర్నా కంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టారు, ధర్నా రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి దేని మీద వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు స్టే ఇచ్చిన కోర్టు మీద చేస్తుండ్రా? మరి రోజు తెల్లారు లేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని రాజీవ్ గాంధీ చెప్తారు. మరి కోర్టు చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి జీవోలు ఎట్లా తీస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ అంటే బీసీలను మభ్యపెట్టడానికే ఇటువంటి ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మరి ఈరోజు మీ ప్రభుత్వంలోనే ఆది శ్రీనివాస్ గారు మీ ప్రభుత్వంలోనే బీసీల లెక్క ప్రకారం 8 మంది మంత్రులు ఉండాలి, 3 ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నా ఫస్ట్ ఆ దమ్ముందా నీకు? కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కుడు తప్ప నీతోటి ఏమైతే చెప్పు. ఆ విషయానికి సమాధానం చెప్పాలి. ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతోటి బంద్ చేయించుకొని ఎంబడి కూర్చుండే పెట్టుకుని ప్రెస్ మీట్లు చెప్పాలి, ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టియాలి. ఈరోజు బీసీల మీద మీకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో 8,000 మంది రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందా లేదా అడుగుతున్నాం ఈరోజు. దానికి సమాధానం చెప్పాలి. 8,000 కోట్ల రూపాయలు ఆపుతారు, చిత్తశుద్ధి అంటారు. ఆచరణ కాని హామీలను కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తారు, మందిని బదనాం చేసే ప్రక్రియ చేస్తారు. మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డ అయిన కొండ సురేఖ ఇంటికి పోలీసు వాళ్ళు రావడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి ఫస్ట్. మీ పార్టీలో మీ ప్రభుత్వంలో బీసీలకు ఏమన్నా గౌరవం ఉన్నదా? దీని మీద మీరు ప్రకటన చేయాలి. ఈరోజు ప్రభుత్వంలో మీరు ప్రభుత్వ విప్ అయి ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి ఉన్న కొండ సురేఖ గారింటికి పోలీసు వాళ్ళను పంపడాన్ని మీరు సమర్థిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? దానికి సమాధానం చెప్పండి. 60 సంవత్సరాల అధికారంలో ఉన్నారు భారతదేశంలో, రాష్ట్రాలలో కేంద్రంలో కూడా ఒక్కనాడు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు సహకరిస్తలేరంటారు. వారు చెప్పారు 42 బీసీలకైతే రాష్ట్ర ప్రధానమంత్రిని కల్పిస్తామని చెప్పారు. దాని పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు హామీల కాలు కానీ చట్టబద్ధత లేని జీవోలు తీసుకొని వచ్చి కోర్టు కొట్టేస్తే ఎవరి మీద పోరాటం చేస్తారు వీరు? భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరైతే ఏదైతే చెప్పినరో అది మీ చేతిలో లేదు. దాంట్లో భాగంగా ఈరోజు మేము సహకరిస్తలేమంటున్నారు. మేము సహకరించే వచ్చే రిజర్వేషన్ల కోసం మీరు ఎట్లా హామీలు ఇస్తారు? 420 హామీలలో ఎన్ని నెరవేర్చిండ్రు అన్నదాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎన్ని రోజులు బీసీలతో ఆడుకుంటారు, ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రభుత్వ విప్ డీసీసీ అధ్యక్షుని హోదాలో మాట్లాడిన ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలా? ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. దానికి గాను మరి ఏ రకమైన బాధ్యత తీసుకుంటారు మీరు? ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలన్నీ చట్టబద్ధత అయితే ఎందుకు కోర్టు కొట్టేస్తున్నాయి? దానికి గాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పాత్రికేయ మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, మీరు మీ చేతిలో లేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిర్రు. దీన్ని బీసీ బిడ్డలందరూ గమనిస్తున్నారు. కనుక దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వారికి ఉందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42% బీసీ బిల్లుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు బంద్ పాటించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈరోజు సిరిసిల్లలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి బీసీ రిజర్వేషన్కు ఆమోదం తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 50% పరిమితి దాటకుండా రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో పక్క రాష్ట్రం తమిళనాడు మాదిరిగా ప్రజల అభిష్టం మేరకు రిజర్వేషన్ను ఆమోదించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
సిరిసిల్లాకి ఎన్ని రోజులు నేను 5-6 నెలలు మీరు ఒక దిగిరండి మేడం అన్నా కొంచెం వెనక్కి తీసుకో కొంచెం వెనక్కి తీసుకో సార్ సార్ అన్నా వర్క్లో మాట్లాడితే మనం అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్నటి రోజు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ జేసీ యాక్షన్ కమిటీ ఐక్య కార్యాచరణతో పిలుపునిచ్చినటువంటి బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి ప్రజల సహకారంతో బంద్ విజయవంతంగా జరిగింది. ఇది ప్రజల ఆకాంక్షకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఒక సూచిక. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి 50% పరిమితి అనేటువంటి మాటను ఎక్కడ రాజ్యాంగంలో లేకున్నప్పటికీ న్యాయస్థానాల పేరు మీద ఆపే ప్రయత్నం జరగకుండా గతంలో ఈడబ్ల్యూఎస్కు 10% ఏ విధంగానైతే క్యాప్ ఎత్తేసి 10% ఇచ్చినారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రామాణికమైనటువంటి కుల సర్వే నిర్వహించి లెక్కలు తీసినటువంటి దృష్ట్యా పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి విధానం ఆనాడు కాంగ్రెస్ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూల ప్రజల ఆకాంక్షను గౌరవించిందో ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాను. దీనికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు తదుపరి అందరం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బిడ్డలుగా మీరు చొరవ చూపెట్టాలని కోరుతున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడినాడు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ మద్దతు ఇచ్చినా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ప్రజలు మీ పట్ల ఇంకా చేస్తారులే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. జాప్యం జరిగితే మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతున్నారు, శాసనసభలో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో. కాబట్టి ఇప్పటికైనా నాయకత్వం ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ కేంద్రం, ప్రభుత్వము, పార్టీ 42% రిజర్వేషన్లకు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి. మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లిలో 4వ మహాసభలు. బీసీలపై ప్రేమ ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించాలని డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.